హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను షూస్ గురించి, స్లిప్పర్స్ గురించి, ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి వీటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మెయిన్గా వచ్చేసరికి అసలు షూస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, స్లిప్పర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, శాండిల్స్లో ఏ టైప్స్ ఉన్నాయి, అసలు మనం ఎలాంటి షూస్ కొనుక్కోవాలి, మనం ఎలాంటి శాండిల్స్ వాడాలి, కొనుక్కునే ముందు ఏ పాయింట్స్ ప్రిఫర్ చేయాలి, ఎలాంటి పర్పస్తో కొంటున్నాం. అంటే ఇప్పుడు షూస్ కొంటే అది ఏ పర్పస్కి వాడుతున్నాం. రన్నింగ్ అయితే రన్నింగ్ షూస్ అని, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ అయితే వెయిట్ లిఫ్టింగ్ షూస్ అని, బ్యాడ్మింటన్ అయితే బ్యాడ్మింటన్ షూస్ అని. అలాగే మనం దేనికి కావాల్సిన దానికి కొంటున్నామా లేదా, లేకపోతే మొత్తం అన్నిటికీ కలిపి ఒకటే వాడేస్తున్నామా లేదా, దీనివల్ల మనకి ఎఫెక్ట్ చేయడం అవుతాయి. లేకపోతే మంచిగా కొనుక్కోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, మంచిగా కొనుక్కోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియో ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్, తర్వాత శాండిల్స్, తర్వాత షూస్ కింద ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్స్కి వచ్చేసరికి మన అందరికీ తెలుసు, హవాయి చెప్పులు అంటారు. హవాయి చెప్పులు అంటే ఎందుకంటామంటే హవాయి ఫ్లిప్ ఫ్లాప్స్. ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి అప్పట్లో స్టార్టింగ్ హవాయి బీచ్లో ఎక్కువ వాడారు. హవాయి, హాంకాంగ్ ఈ బీచ్లో ఎక్కువ వాడారు అనమాట. ఎందుకంటే బీచ్ అంటే ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి, ఇవి రబ్బర్తో చేస్తారు కాబట్టి కొంచెం వాటర్ ప్రూఫింగ్ కింద ఉంటాయి, ఎలాగైనా నడచ్చు, ఏవేం చేయొచ్చు. ఒకవేళ వాటర్లో పడేసిన తర్వాత తేలుకొని వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువ వాడారు. ఆ తర్వాత అలాగే ఇవి ఇక్కడ మన వాళ్ళకి వచ్చాయంటే కొంచెం ఎక్కువ వాడినా పర్లేదు, ఎలా వాడినా పర్లేదు. ఎక్కువ మీరు చూస్తే హవాయి చెప్పులు గట్టి ఎక్కువ ఎవరు వాడారంటే ఇంతకుముందు ల్యాబర్స్ కానీ, అంటే ఏమైనా కూలి పని గట్ట చేసిన వాళ్ళు ఎక్కువ ఈ వాటర్ గట్ట ఉన్నా సరే నడడానికి వేలుగా ఉండేలాగా ఇవి ఎక్కువ వాడి అనమాట. ఇప్పుడు వీటిలో బోల్డ్ అండ్ మోడల్స్ వచ్చాయి. అంటే మీరు నార్మల్గా చూస్తే పారాగాన్, వీటిలో చూస్తే అప్పట్లో వీ షేప్లోని ఫ్లిప్ ఫ్లాప్స్ ఉండేవి. నేను పక్కన ఫోటోలు పెడతాను చూడండి. అవి నార్మల్ బేసిక్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు వాటిని. ఇప్పుడు నైకీ దింపింది, ఎడిడాస్ దింపింది, పూమా, రీబాక్ ఇవన్నీ దింపాయి. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూస్తే కనుక ఫ్లిప్ ఫ్లాప్స్ ఎలా ఉండేవి అంటే వీ షేప్లు ఉండేవి. కానీ ఇప్పుడు బోల్డ్ అండ్ మోడల్స్ వస్తాయి. ఇప్పుడు డాక్టర్ ప్లస్ అని చెప్పేసి, లేకపోతే సింగిల్ స్ట్రిప్ ఉంటాయి. అంటే సింగిల్ స్ట్రిప్ ఇలా వస్తాయన్నమాట. వీటి వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, లేకపోతే వీటి వల్ల మనకి ఎఫెక్ట్స్ చేయడం చూసుకుంటే, ఎఫెక్ట్స్ అంటే పెద్దగా హెల్త్ మీద ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. నార్మల్గా డిసడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. బెనిఫిట్స్ ఏంటంటే ఇవి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇవి రబ్బర్ కాబట్టి మీరు వాటర్లోనే నడుచుకెళ్ళిపోవచ్చు, లేకపోతే ఎక్కడికైనా తిరగచ్చు, ఎలాగైనా తిరగచ్చు. కానీ వీటి వల్ల డిసడ్వాంటేజ్కి వచ్చేసరికి ఇప్పుడు ఇవే కాదు, నార్మల్ శాండిల్స్, వెల్క్రో శాండిల్స్ అంటారు. వెల్క్రో శాండిల్స్ గురించి చెప్తాను నేను తర్వాత. అంటే బెల్ట్ చెప్పులు అంటారు చూడండి. బెల్ట్ చెప్పులు కాకుండా నార్మల్ చెప్పులు అన్నీ నార్మల్ శాండిల్స్. అంటే ఇలా స్ట్రిప్స్ వస్తాయి, లేకపోతే మల్టిపుల్ స్ట్రిప్స్ వస్తాయి. బెల్ట్ కాకుండా స్ట్రిప్స్ వచ్చినవి, లేకపోతే వీ షేప్ ఫ్లిప్ ఫ్లాప్స్. వీటిలో ఏంటంటే నడిచేటప్పుడు సపోజ్ ఇప్పుడు ఎప్పుడైనా వర్షాకాలంలో గట్టి నడిస్తే బురద వెనకాతలు తొలడం, మీరు ఎప్పుడైనా నడిచినప్పుడు టప్ప అంటుకుంటూ ఉంటుంది నడిచినప్పుడు. ఎందుకంటే ఇది రబ్బర్ కాబట్టి ఈ వాటర్కి వీటికి మధ్యలో ఉన్న ఈ ఫ్రిక్షన్ వల్ల అవి గట్టిగా అంటుకుపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మీరు ఒకసారి లాగ్గానే అది మీదకి వచ్చి మొత్తం బురదలు తులుతూ ఉంటుంది. ఇవే కాదు, నార్మల్గా బెల్ట్ చెప్పులు కానీ ఏ చెప్పులు అయినా సరే వర్షాకాలంలో కానీ ఏమైనా బురద గట్టి నడిచినప్పుడు వెనకాతలు తుల్లిపోతుంటుంది. ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే మరీ దారుణంగా తుల్లుతుంటుంది వెనకాతలు బురద. ఇప్పుడు ఈ మధ్య సింగిల్ స్టెప్ చెప్పులు వచ్చాయి. ఈ పక్కన ఫోటోలు పెడతాను చూడండి. అవి అయితే ఇంకా దారుణం. మీరు మంచిగా కొంచెం కంపెనీ అయితే ఈ మధ్యన బాగానే స్ట్రిప్ అంతా ఎక్కువ ఇవ్వడం వల్ల కొంచెం, అంటే స్ట్రిప్ కొంచెం వెడల్పుగా ఇస్తాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే బురద గట్ట తుల్లకుండా మొత్తం కాలందరికీ ఫిట్గా పట్టినట్టు ఉంటుంది. కొన్ని అయితే మరీ చిన్న స్ట్రిప్స్ ఇస్తాడు. ఎక్కువ ఆడోళ్ళ యొక్క ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి చూడండి, వాటికి మరీ చిన్న స్ట్రిప్ ఇస్తాడు. ఇది ఒకటే డిసడ్వాంటేజ్. పెద్దగా హెల్త్ వచ్చేసరికి ఏముండదు, నార్మల్గా మీరు ఎప్పట్లో వాడుకోవడమే. ఇంకోటి వచ్చేసరికి ఈ మధ్యన అందరూ అవే కొంటున్నారు. అంటే మంచి అకేషన్స్ కూడా ఎడిడాస్ యొక్క ఫ్లిప్ ఫ్లాప్స్, లేకపోతే రీబాక్ ఫ్లిప్ ఫ్లాప్స్, పూమా ఫ్లిప్ ఫ్లాప్స్ అని అవే వాడుతుంటారు. అవేమో నార్మల్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే ఏంటంటే ఈ బాత్రూమ్ చెప్పులాగా, అంటే బాత్రూమ్స్ వేసుకెళ్ళడానికి, ఇంట్లో వాడడానికి, లేకపోతే బయట ఎప్పుడు ఉదయం పూట ఈ బజార్లు గట్ట చేస్తారు చూడండి, మార్కెట్కి గట్ట వెళ్ళడం, లేకపోతే టీ తాగడానికి వెళ్ళడం, అలాంటి వీటికి. కానీ ఈ మధ్యన అందరూ అవే 1000, 2000 అని చెప్పేసి కొనేస్తున్నారు. అవే కొంచెం మోడల్ ఉన్నాయని చెప్పి అవే వేసేస్తున్నారు. అవి అసలు బయటకి వేసుకోవడానికి బాగా అంతగా. మీరు బయటికి ప్రొఫెషనల్గా ఉండాలి, కానీ షూస్ కాకుండా శాండిల్స్ వేద్దామంటే వాటిని శాండిల్స్ అంటారు. ఫ్లిప్ ఫ్లాప్స్ వేరు, శాండిల్స్ వేరు. ఈ మధ్యన అందరూ ఫ్లిప్ ఫ్లాప్సే వేస్తున్నారు బయటకు కూడా. అడిడాస్లో 3000, 4000, నైకీలో 4000 పెట్టి ఫ్లిప్ ఫ్లాప్సే కొంటున్నారు. మీరు నైకీలో చూస్తే 3000, 4000కి మంచి శాండిల్స్ దొరుకుతాయి. మీరు అవి కొనుక్కోవచ్చు ఫ్లిప్ ఫ్లాప్స్ బదులు. ఇప్పుడు రెండోది వచ్చేసరికి శాండిల్స్ అంటే అవే చేపలు కాకుండా మిగతావన్నీ, అంటే బెల్ట్ చేపలు అవ్వచ్చు, లేకపోతే నార్మల్ ఇప్పుడు పెద్దలు వేసుకుంటుంటారు చూడండి, బెల్ట్ చేపలు కాకుండా నార్మల్గా ఉంటాయి. అవన్నీ శాండిల్స్ కింద వస్తాయి. శాండిల్స్లో 2 రకాలు, స్లైడెడ్ శాండిల్స్, వెల్క్రో శాండిల్స్. స్లైడెడ్ అంటే నార్మల్ మీరు పెద్దలు వేసుకుంటారు చూడండి, పక్కన ఫోటోలు పెడతాను అవి. వెల్క్రో శాండిల్స్ అంటే ఇప్పుడు బెల్ట్ చెప్పులు గట్ట వేసుకుంటాం చూడండి. మ్యాక్స్ అయితే ఇప్పుడు కుర్రలు గట్ట వేస్తారు బెల్ట్ చెప్పులు. ఎందుకంటే పెద్దలు మాటికి వంగి బెల్ట్ పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి బెల్ట్ చెప్పులు కొనరు. కుర్రోళ్ళు అయితే వెంటనే వేస్తుంటారు. ఇప్పుడు కుర్రోళ్ళు కూడా వేయడం మానేశారు. వెనకతల బెల్ట్ ఏకంగా వెనకతల మడతెట్టేసి తోసేస్తుంటారు కాలు. అలాగా దీన్ని వెల్క్రో శాండిల్స్ అంటారు. ఇప్పుడు స్లైడెడ్ శాండిల్స్ వచ్చేసరికి స్లైడెడ్ శాండిల్లో బోల్డ్ రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు పారాగాన్ చూడొచ్చు, వీకేసీ ప్రైడ్ చూడొచ్చు, వాకరో చూడొచ్చు, లేకపోతే బాటా, పవర్, నైకీ, అడిడాస్ వీటిల్లో కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే డెకాథ్లాన్ వీటిలో కూడా స్లైడెడ్ శాండిల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన రేట్లు నచ్చిన కొనుక్కోవచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే అవి డ్యూరబుల్గా ఉండాలి.
వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి. ఇప్పుడు మీకు బడ్జెట్లో డ్యూరబుల్గా కావాలి. డ్యూరబుల్ అంటే ఏంటంటే ఎక్కువ కాలం మన్నగలిగేలాగా చెప్పులు ఇప్పుడు 6 నెలలకు పోయేలాగా లేకపోతే 3-4 నెలలకు పోయేలాగా కొనుక్కోం కదా. కొనుక్కుంటాం 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేలా కొనుక్కుంటాం. కాబట్టి మీరు బడ్జెట్లోని డ్యూరబిలిటీ చూసుకోవాలి. ఒకటి బడ్జెట్, ఇంకోటి డ్యూరబిలిటీ, ఇంకొకటి ఆ మెటీరియల్స్ వాటి యొక్క బెనిఫిట్స్ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు స్లైడెడ్ శాండిల్స్కి వచ్చేసరికి బడ్జెట్లోని మీకు మంచిది డ్యూరబుల్గా దొరకాలి అంటే పారాగాన్ ఉంది, వీకేసీ ఉంది, వ్యాకెరా ఉంది. ఇవన్నీ మ్యాక్స్ బడ్జెట్. ఇప్పుడు బాటా, వుడ్లాండ్, బాటాలోని సబ్ బ్రాండ్ హష్ పప్పీస్, వీటన్నిటి ఏంటంటే 1000 దాటితే మీకు లెదర్ వచ్చేస్తుంది. లీ కాపర్. ఈ లెదర్ శాండిల్స్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అవి వాటర్ ప్రూఫ్ కాదు. లెదర్ ఎప్పుడు వాటర్ ప్రూఫ్ కాదు. మీరు ఎంత వుడ్లాండ్ షూ కొన్నా సరే లెదర్ ఎప్పుడు వాటర్ ప్రూఫ్ కాదు. కొన్ని లెదర్ షూస్ వాటర్ ప్రూఫ్ ఉంటాయి, అవి వాడు మెన్షన్ చేస్తాడు కరెక్ట్గా. వాటికి కొంచెం ఎక్స్ట్రా రేట్ ఉంటుంది. అవి ఎందుకు వాటర్ ప్రూఫ్ ఉంటాయి, ఎలా చేస్తారు వాటర్ ప్రూఫ్ని? లెదర్ అంటే వాటర్ ప్రూఫ్ కాదు కదా, మరి ఎందుకు వాటర్ ప్రూఫ్ చేస్తారంటే వాటికి ఒక స్పెషల్ కోటింగ్ వేస్తారన్నమాట షూ మీదన. అంటే అవుటర్ కోటింగ్ కింద వాటర్ ప్రూఫ్ కోటింగ్ వేస్తారు. ఆ కోటింగ్ కొంచెం ఎక్స్ట్రా రేట్ ఉంటుంది. అది తర్వాత మాట్లాడదాం షూస్లోని. ఇప్పుడు శాండిల్స్కి వచ్చేసరికి అది లెదర్ శాండిల్స్లో డిసడ్వాంటేజ్ అంటే అది. ఇప్పుడు స్లైడెడ్ చెప్పులని అవ్వచ్చు, వెల్క్రో చెప్పులని అవ్వచ్చు. నేను రెండింటి గురించి ఒకసారి మాట్లాడుతున్నాను, ఎందుకంటే రెండింటిలో చిన్న చిన్న డిఫరెన్స్ లేదు. దానికి బెల్ట్ ఉంటుంది, దానికి అతను పెట్టుకోవడానికి, దీనికి బెల్ట్ ఉంటుంది అంతే. మీరు హెల్త్ కావాలి, కొంచెం బెనిఫిట్, కంఫర్ట్ ఇవన్నీ కావాలి, డ్యూరబిలిటీ కావాలంటే లెదర్ చెప్పులు కొనుక్కుంటే బెటర్. ఎప్పుడైనా సరే లెదర్ షూస్ కానీ లెదర్ చెప్పులు కానీ అంతే. ఎందుకంటే ఇప్పుడు సపోర్ట్ చూడండి, మీకు కొంచెం థాట్ కట్ ఇవ్వకుండా గుడ్డిగా కొనియాలి లెదర్ చెప్పులు, కొంచెం డ్యూరబుల్గా ఎక్కువ రోజులు మన్నేలాగా ఉండాలి, కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు, ఎలాగైనా వాడియచ్చు అనుకుంటే వుడ్లాండ్ కొనుక్కోవడం బెటర్. సేఫ్ సైడ్లో వుడ్లాండ్ ఉంటుంది, ఒక 1200 1300 నుంచి స్టార్ట్ అయితే కానీ మంచిది, డ్యూరబిలిటీ ఉంటుంది. కానీ ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే అది వాటర్ ప్రూఫ్ కాదు. వుడ్లాండ్లో ఏ షూస్ వాటర్ ప్రూఫ్ కాదు. ఈ మధ్యన మొన్న 1-2 మోడల్స్ దింపినట్టు వాటర్ ప్రూఫ్ మోడల్స్, ఆ షూస్లో దింపాడు. అవి కొంచెం కాస్ట్లీ అండి. కానీ వుడ్లాండ్ ఏమంటుందంటే ఇప్పుడు లెదర్ అంటే వాటర్ ప్రూఫ్ కాదు అంటే మీరు వాటర్లో వాడకూడదని కాదు, వాటర్ రెసిస్టెంట్ అనమాట. అంటే వాటర్ రెసిస్టెంట్ అంటారు. వాటర్ రెసిస్టెంట్ అంటే అది కొంతవరకు రెసిస్ట్ చేయగలదు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు వర్షంలో వెళ్ళారనుకోండి, సపోజ్ వుడ్లాండ్ షూస్ వేసుకొని వర్షంలో నడిచారు, వుడ్లాండ్ షూస్ కానీ వుడ్లాండ్ చెప్పులు కానీ, అటు చెప్పాడు అది వాటర్ ప్రూఫ్ కాదు, కానీ వాటర్ రెసిస్టెంట్, కొంతవరకు వాటర్ రెసిస్ట్ చేస్తుందని. ఇప్పుడు ఒక గంట సేపు వర్షం పడుతుంది, మీరు వర్షంలో గంట సేపులో వెళ్ళిపోయారు, ఏట్ అయిపోదు. కానీ కొంచెం ఎండలో ఆరబెట్టకుండా నీడలోని మొత్తం వాటర్ అంతా ఒత్తేసి చిన్న పొడిగొడ్డుతోటి మిగతా దాన్ని కొంచెం ఫ్యాన్లో గట్ట పెట్టి లేకపోతే 2 రోజులు నార్మల్ గుగిలేస్తే దానిలో అదే వాటర్ అంతా పోయి నీట్గా అవుతుంది అనమాట. అది వాటర్ రెసిస్టెంట్ అంటే. అలాగని చెప్పి రోజు వర్షాకాలం వాడేసి వాటర్లో ముంచేసి తీసి వాషింగ్ మిషన్లో పడేసి కొంతమంది ఉంటారు లేజీగా, అంటే ఇంకా వాళ్ళకి అనవసరం, ఎలా పోయినా పర్లేదు అన్నట్టు వాషింగ్ మిషన్లో పడేస్తారు షూస్ ఈ మధ్యన. అలా పడేసి చేశారంటే కింద సోల్ వచ్చేస్తుంది, మీద లెగిసిపోద్ది, అంతే వేస్ట్ అయిపోయినట్టే. అంటే వేస్ట్ అయిపోయినా పర్లేదు అనుకుంటే మనం ఏం చేయలేము. కానీ 1000కి కానీ 2000కి కానీ వర్త్ ఉండాలి, జాగ్రత్తగా వాడుకోవాలంటే వాటర్లోనే ఎక్కువ వాడకండి. అసలు వర్షాకాలంకి వేరే షూస్ కొనుక్కోండి, మిగతా 3 కాలాల్లోనే ఇది వాడుకోండి. వుడ్లాండ్ షూస్ కానీ, ఏ లెదర్ షూస్ కానీ, లెదర్ చెప్పులు కానీ ఏవైనా సరే. ఇప్పుడు నేనైతే ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తానంటే నార్మల్ స్లైడెడ్ శాండిల్స్ కన్నా బెల్ట్ చెప్పులకి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బెల్ట్ చెప్పులు ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తానంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏ చెప్పులైనా ఎక్కడికైనా అవే చెప్పులు వాడతారు. ఎవరు 4-5 రకాల చెప్పులు పెట్టుకొని ఎక్కడికి ఈ చెప్పులు వేస్తాను అక్కడికి ఈ చెప్పులు వేస్తాను అనుకోరు కదా, ఒకటే చెప్పులు అన్నింటికి వాడతారు. ఇప్పుడు సపోజ్ మీరు నార్మల్ చెప్పులు వేసుకున్నారు అంటే ఇప్పుడు స్లైడెడ్ చెప్పులు, అదే స్లైడెడ్ శాండిల్స్ పక్కన ఫోటో పెడతాను చూడండి, ఈ చెప్పులు వేసుకున్నారు. ఇప్పుడు సపోజ్ ఈ చెప్పులు వేసుకుని ఎక్కడికైనా వెళ్ళారు, సపోజ్ ఏదో ట్రెక్కింగ్కి వెళ్ళారు, అవే కొంచెం స్లాండ్ ఉంది అక్కడ ట్రెక్కింగ్ చేస్తున్నారు, అంటే ఇది ఆఫ్ రోడ్. ఇప్పుడు సపోజ్ కొండ ఎక్కుతున్నారు అనుకోండి, అది ఎక్కుతున్నప్పుడు మీకు బెల్ట్ వెనకాల లేకపోతే గట్టిగా ఎంత పట్టుకున్నా మీకు గ్రిప్ రాదు. ఎప్పుడైనా సడన్గా స్కిడ్ అయినప్పుడు చెప్పు అక్కడ ఉండిపోతే మీకు కాల్ జారిపోద్ది, లేకపోతే చెప్తే పాటు మీకు కాల్ జారిపోద్ది. ఎప్పుడైనా చూసుకోండి, మీకు గుర్తెచ్చుకోండి. ఏమైనా ఇప్పుడు సపోజ్ కొండల మీద కొన్ని గుళ్ళు ఉంటాయి, గుడికి వెళ్ళి కొండ మీద వరకు మీరు చెప్పు వేసుకొని నడిచి ఆ కొండ దగ్గర గుడి బయట నిప్పుతారు చెప్పు. కొన్నిసార్లు ఆ కొండ మీద నడిచేటప్పుడు బెల్ట్ చెప్పులు కాకుండా షూస్ కాకుండా ఈ చెప్పులు వేసుకుంటే కాల్ జారిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మీరు మీకు వీలైతే కనుక నచ్చకపోయినా బెల్ట్ చెప్పులు ఎక్కువ యూజ్ చేయండి. బెల్ట్ చెప్పులు ఏంటంటే సపోజ్ ఎప్పుడైనా పరిగెట్టారు వెంటనే బెల్ట్ పెట్టుకుని పరిగెట్టేస్తారు. మామూలు చెప్పులతో పరిగెట్టండి, ఈ బొట్ట మీద నొప్పి పడుతుంది. మామూలు చెప్పులతో ఎక్కువసేపు మీరు నడిచినా లేకపోతే పరిగెట్టినా బొట్ట మీద నొప్పి పడుతుంది. ఎందుకంటే ఈ బొట్టన వేనికి ఈ నార్మల్ వేనికి మధ్యలోనే దీన్ని పెట్టి నొక్కుతారు చూడండి. ఈ పరిగెట్టినప్పుడు నడిచినప్పుడు నొక్కి దీని మీద బొట్టన మీద ఎక్కువ స్ట్రెస్ చేయడం వల్ల ఈ బొట్టన వేనికి నొప్పి పడుతుంటుంది, అంటే కాలు బొట్టన వేనికి. కాబట్టి ఎప్పుడు మీరు బెల్ట్ చెప్పులు వాడండి వీలైనంత వరకు. ఒకవేళ మీకు నార్మల్ స్లైడెడ్ చెప్పులు వాడాలనిపిస్తే 2 జతలు కొనుక్కోండి, ఒకటి బెల్ట్ చెప్పులు అనేసి లేకపోతే స్లైడెడ్ చెప్పులు అని. ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇది వాడుకుంటారు లేకపోతే ఇది వాడుకుంటారు. అది ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్స్ అయిపోయి శాండిల్స్ అయిపోయి, శాండిల్స్కి వచ్చేసరికి వెల్క్రో శాండిల్స్, స్లైడెడ్ శాండిల్స్ ఇవన్నీ అయిపోయి. ఇప్పుడు మెయిన్ షూస్కి వచ్చేసరికి బోల్డ్ అని రకాల షూస్ ఉన్నాయి. నార్మల్ మనం ఏం చేస్తాం, ఏ తక్కువలో దొరుకుతుంది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏమైనా తక్కువకి వస్తాయి లేకపోతే బయటకి గట్ట ఏమైనా చూస్తాయి మనకు నచ్చితే చాలు అది తీసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే ఇంకా బయటకు వెళ్ళినప్పుడు అదే వేసేస్తుంటాం. ఇంకెనకతలో ఒక పర్పస్ ఉండదు.
అది ఎందుకు వాడాలి, లేకపోతే ఇది ఎక్కడెక్కడికి వాడాలి. కొన్నిసార్లు అవే వేసుకొని వచ్చేస్తుంటారు గ్రౌండ్కి, రన్నింగ్ కూడా అవే వేసేస్తుంటారు. బట్ వెనకాల క్వశ్చనింగ్ ఉండదు, ఆ ఇంపాక్ట్ తీసుకోదు. అది మన జాయింట్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంటుంది, టెండన్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంటుంది. చాలా తక్కువ మంది వాడతారు పలానా పర్టికులర్ పర్పస్కి పలానా షూ అని చెప్పేసి. అంటే కొంచెం డబ్బులు ఉంటే అలా వాడతారు. లేకపోతే కొంతమంది బడ్జెట్లో కూడా కొంచెం ఆలోచించి కొనుక్కుంటారు. ఇప్పుడు సపోజ్ రన్నింగ్కి వెళ్తున్నాం, కొత్తగా రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం, రన్నింగ్ షూస్ అని వేరే కొంటారు. కొంచెం బడ్జెట్లో అంత మంచిగా రాకపోయినా కొంచెం బడ్జెట్లో అయినా సరే రన్నింగ్ షూస్ కొనుక్కుంటున్నాడు. డబ్బులు ఉన్నాడు, కొంచెం మంచి రన్నింగ్ షూస్ కొనుక్కుంటాడు. అంతే తప్ప ఏదో నచ్చిన షూ కొనేసుకొని, ఏదో బయట చూసాం నచ్చిన షూ కొనుక్కొని వేసుకొని అలా వెళ్ళరు. మిగతా వాళ్ళు చూస్తే ఎలా ఉంటుందంటే ఆడు ఫ్రెండ్స్తో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిన అదే వాడేస్తాడు, పార్టీకి వెళ్ళిన అదే వాడేస్తాడు. లేకపోతే రేపు పొద్దున్న అందరూ కలిసి ఏదైనా గ్రౌండ్కి వెళ్దాం అనుకున్నారు ఒక నెల రోజులు, అప్పుడు కూడా గ్రౌండ్గా తీసుకొచ్చేస్తాడు, దాంతోనే పరిగెట్టేస్తాడు. ఇన్సోల్స్ అంటారు, షూస్ లోపల చిన్న ముక్కలా ఉంటుంది చూడండి, అట్ట ముక్కలాగా, అంటే కొంచెం మెత్తగా ఉంటుంది, ఫోమ్ అంటుందండి, ఫోమ్ సోల్స్ అంటారు. ఈ మధ్యన ఫోమ్ సోల్స్ వచ్చాయి, ఈ ఇన్సోల్ అంటారు. ఆ లోపల అది ఉంటుంది, అదే మనకి కింద సోల్కి దీనికి ఇంపాక్ట్ తీసుకుంటుంది అనమాట, కొంచెం క్వశ్చనింగ్ లేదు. ఈ సోల్స్ లేకుండా వేసేస్తుంటారు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఏ పడితే ఆ షూస్ వేసుకొని పరిగెట్టడం వల్ల, లేకపోతే మంచి క్వశ్చనింగ్ లేని షూస్తో రన్నింగ్ చేయడం వల్ల స్పోర్ట్స్లోనే గట్రా ఏం జరుగుతుందంటే ఈ టెండన్స్ ఉంటాయి, మన కాలు కింద టెండన్స్ అంటారు. కాలు మీద ఇప్పుడు మన కాలు యాంకిల్స్కి గట్రా ఉన్న దగ్గర టెండన్స్ ఉంటాయి. ఈ టెండన్స్ దగ్గర మైన్యూట్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏమైనా షూస్ గట్రా వాడినప్పుడు పర్టికులర్ పర్పస్ అంటే ఆ పర్పస్ షూస్ కొనుక్కోవడమే. ఒకవేళ రేటుకి రాకపోతే కొంచెం డబ్బులు దాచుకొని, లేకపోతే కొంచెం వెయిట్ చేసి కొంచెం మంచి షూస్ కొనుక్కోవడమే తప్ప ఎలా పడితే అలా వేసుకోవద్దు. ఒకవేళ మరీ లేకపోతే ఖచ్చితంగా పర్టికులర్ ఈవెంట్కి వెళ్ళాలి, నా దగ్గర షూస్ లేవంటే 1-2 రోజులు పర్లేదు, కానీ లాంగ్ టర్మ్ మాత్రం అలా చెయ్యొద్దు. కొంచెం మంచి షూస్ కొనుక్కోండి. మరీ లాంగ్ టర్మ్లోనే ఏవి పడితే షూస్ వేయొద్దు. పర్టికులర్ పర్పస్ అంటే ఆ పర్పస్ తగ్గట్టు షూస్ కొనుక్కొని వాడుకోండి, పర్లేదు. ఇప్పుడు షూస్లోని 3 రకాలు ఉన్నాయి. క్యాజువల్ షూస్, క్యాజువల్ షూస్ అంటే, లేకపోతే డైలీ వేర్ షూస్ అంటే రోజు నార్మల్గా క్యాజువల్గా వేసుకోవడానికి, రోజు వేసుకోవడానికి షూస్ మాట. ఇంకొకటి ఫార్మల్ షూస్ అంటే ఆఫీస్కి గట్టే వేసుకునేవి. ఇంకొకటి బూట్స్. ఈ 3 గురించి మాట్లాడదాం. ఫస్ట్ క్యాజువల్ ఆర్ డైలీ వేర్ షూస్. క్యాజువల్ షూస్ అంటే ఏంటొసరికి నార్మల్గా మీకు బెనిఫిట్గా ఉండాలి, కొంచెం కాలుకి రోజు వేసుకునేటట్టు ఉండాలి, ఎంత వేసుకున్నా కొంచెం ఫ్రీగా ఉండాలి. కొన్ని షూస్ చూడండి, ఎక్కువసేపు వేసుకుంటే కాలు గట్ట పట్టేసినట్టు, కాలు నొప్పి అయిపోయి తిమ్మిరి పట్టినట్టు అయిపోద్ది. కానీ కొన్ని షూస్ ఎలా ఉంటాయంటే రోజంతా మీరు వేసినా సరే కాలు ఫ్రీగా ఉంటాయి. ఫ్రీగా ఎటు తిప్పగలుగుతారు, ఎటు వంచినా ఉంచుతారు, కాలు మీద అంత ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఎంత ఎక్కువసేపు వేసుకున్నా మీకు కాలు ఫ్రీగా ఉంటాయి. వీటిని క్యాజువల్ షూస్ ఆర్ డైలీ వేర్ షూస్ అంటారు అన్నమాట. మన షూస్ని ఎలా తీసుకోవాలంటే వాటిని స్నీకర్స్ అంటారు. ఇప్పుడు క్యాజువల్ షూస్ అంటే స్నీకర్స్. ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, ఎలా వేసుకున్నా సరే రోజంతా వేసుకున్నా సరే ఆ ఫ్రీ ఫీలింగ్ ఉంటుందని స్నీకర్స్ వాడుకోవాలి. క్యాజువల్ షూస్ కానీ లేకపోతే రోజు వాడుకోవడానికి, అప్పుడప్పుడు వాడుకోవడానికి అంటే స్నీకర్స్ మీరు కొనుక్కోవాలి. స్నీకర్స్ అంటే బోల్డ్ ఉన్నాయి, వుడ్లాండ్లో స్నీకర్స్ ఉన్నాయి. నార్మల్గా స్నీకర్స్ అంటే కుర్రోళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పూమా, అడిడాస్, లేకపోతే నైకీ, ఇంకా మీరు ఈ మధ్యన చూడాలంటే ఈ మధ్యన పాపప్ కలర్స్ వచ్చాయి. ఇప్పుడు న్యూ బ్యాలెన్స్, అండర్ ఆర్మర్. పాపప్ కలర్స్ అంటే పెద్ద పొంగడల్లాగా వచ్చి, అంటే ఎంత బూరిలాగా పొంగిపోయినట్టు వస్తాయి మన షూస్. ఈ మధ్యన అందరూ చేస్తున్నారు చూడండి, ఈ మధ్యన అందరూ వేస్తున్నారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తే ఈ పొంగడాలు అంటే పాపప్ కలర్స్ అంటే రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఆరెంజ్ అన్నీ అలాంటి పాపప్ కలర్స్తో ఈ మధ్యన షూస్ వచ్చాయన్నమాట. వీటిని స్నీకర్స్ అంటారు. ఇవే కాదు, నార్మల్గా మీకు మంచిగా ఉండాలి, కొంచెం స్లిమ్గా కింద ఫ్లాట్గా ఉండాలి అంటే షూస్కి వచ్చేసరికి మంచివి కాన్వర్స్ షూస్ అంటారు. అవి ఎప్పటి నుంచో వింటేజ్ షూస్ అంటారు వాటిని, ఎప్పటి నుంచో ఉన్నాయి అవి కాన్వర్స్ షూస్. లేకపోతే స్టాన్ స్మిత్, న్యూ బ్యాలెన్స్, ఇవన్నీ వింటేజ్ అన్నమాట. ఇవంతా సిగ్నేచర్ మోడల్స్ ఇవి. మీరు క్యాజువల్ షూస్కి వచ్చేసరికి స్నీకర్స్ కొనుక్కోవడం బెటర్. స్నీకర్స్లో బోల్డ్ అన్ని రకాలు, ఇప్పుడు నేను చెప్పాను చూడండి, బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి. న్యూ బ్యాలెన్స్ ఉంది, అండర్ ఆర్మర్ ఉంది, లేకపోతే అడిడాస్, నైకీ, పూమా. వీటిలో ఏదో ఒకటి మంచిగా చూసుకొని కొనుక్కుంటారు. నేను నార్మల్ బ్రాండ్స్ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు అమెజాన్లో బోల్డ్ అని ఉంటాయి. ఈ మధ్య అమెజాన్ సింబల్ అని ఒక బ్రాండ్ వస్తుంది, అమెజాన్ బేసిక్స్. నైకీకి వచ్చేసరికి బోల్డ్ అండ్ వింటేజ్ మోడల్స్. ఇప్పుడు మీరు చూస్తే కనుక పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద హీరోస్ ఏంటి, లేకపోతే షూ కలెక్షన్ కొంతమంది ఉంటారు, ఓన్లీ షూ కలెక్షన్స్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర బోల్డ్ అండ్ కలెక్షన్ ఆఫ్ షూస్ ఉంటాయి, బోల్డ్ అండ్ కలెక్షన్ ఆఫ్ స్నీకర్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఎయిర్ జార్డన్స్ అంటారు. నైకీలో ఎక్కువైతే కలెక్షన్ ఏంటంటే మైకిల్ జార్డన్ నుంచి వచ్చినమాట ఈ కలెక్షన్ అంతా. వీటికి ఏంటంటే వీటి వెనకాల ఒక పర్టికులర్ స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీ ఎంత గ్రేట్ అయితే ఈ యొక్క మోడల్ అంత ఎక్కువ సక్సెస్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ ఎయిర్ జార్డన్ 1 అనేది అలా సిగ్నేచర్ మోడల్. కొన్ని మంది అయితే 1,00,000-2 లక్షలు పెట్టుకున్న కూడా ఉన్నారు. రీసేల్ వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు 1,00,000 పెట్టుకుంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాడేసి నీట్గా జాగ్రత్తగా వాడేసి అమ్మితే కనుక ఆ 1,00,000-2 లక్షలు కాస్త ఒక 6,00,000-7 లక్షలకు అమ్మిన కూడా ఉన్నారు. 6,00,000-7 లక్షలకు అమ్ముతున్నారంటే తర్వాత ఏంటి, కొన్ని కూడా ఉన్నారు రీసేల్ వాల్యూలో. అంటే అంత స్టోరీ ఉంటుంది అన్నమాట దాని బ్యాక్గ్రౌండ్లోని. ఇప్పటికీ అవి లిమిటెడ్ ఎడిషన్లో దింపుతుంటాడు. అంటే ఒక 1,00,000 పీసెస్ దింపుతుంటాడు. అంటే ప్రపంచంలోనే ఆ షూ ఎడిషన్లోని 1,00,000 పేర్సే ఉన్నాయి. ఎవడు కొనాలన్నా ఫస్ట్ 1,00,000 అయిపోయిన తర్వాత ఫస్ట్ 1,00,000 పేర్స్ ఎవరైనా కొనేస్తే అది తర్వాత నుంచి
అక్కడ అమ్మితేనే ఇంకోటి నువ్వు కొనగలవు తప్ప వాడైతే కంపెనీ దింపడు. కాబట్టి రీసేల్ వాల్యూ ఇంకా పెరిగిపోతుంటుంది లిమిటెడ్ ఎడిషన్స్లో. షూస్ అనే కాదు, వాచెస్, స్పెట్స్, ఇవి ఏవైనా సరే లిమిటెడ్ ఎడిషన్లోనే వాటి యొక్క రీసేల్ వాల్యూ పెరిగిపోతుంటుంది అనమాట. కాబట్టి ఎక్కువ మీరు చూస్తే కనుక ఈ సెలబ్రిటీస్ లేకపోతే పెద్ద పెద్ద ర్యాపర్స్, డబ్బున్నోళ్ళు ఇవి ఏం చేస్తూ ఉంటారంటే ఈ స్నీకర్స్ మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటారు. అప్పుడప్పుడు వేసినా సరే జాగ్రత్తగా దాయడం ఏంటి, జాగ్రత్తగా దాని కేర్ తీసుకోవడం ఏంటి, ఎక్కువ డబ్బులు పెట్టుకుంటారు. 2 లక్షలు 3 లక్షలు చాలామంది కొన్నలు ఉన్నారు. ఇప్పుడు కుర్రలు కూడా ఈ మధ్యన కొంటున్నారు స్నీకర్స్. నా సజెషన్కి వచ్చేసరికి రోజు వేసినా సరే, రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు వేసినా సరే, మళ్ళీ తెల్లారలేసి అదే వేసినా సరే వాసన రాకూడదు, ఎక్కువ రోజులు మన్నాలి, మళ్ళీ ఫ్రీగా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి ఎక్కువసేపు. అలాగైతే మాత్రం లెదర్ స్నీకర్స్ ఉంటాయి. క్లార్క్స్ అంటాను, పక్కన ఫోటో పెడతాను చూడండి. క్రాక్స్. ఇంకోటి వచ్చేసరికి నా ఫేవరెట్ వుడ్లాండ్. నా ఫేవరెట్ ఎందుకనంటే అది కొంచెం డ్యూరబుల్గా, వాడే చెప్పేస్తాడు ఎలా వాడుకున్నా పర్లేదు, రఫ్ అండ్ టఫ్గా వాడుకున్నా మినిమం 7 years వస్తుందని వాడే చెప్పేస్తాడు. కాబట్టి కొనుక్కుంటే కొంచెం బడ్జెట్లో కొనుక్కుంటే వుడ్లాండ్ షూస్ బెటర్ రోజువారీ పర్పస్కి. మీరు ఆఫీస్కి అవ్వచ్చు, లేకపోతే స్నీకర్స్ అవ్వచ్చు, స్నీకర్స్, ఫార్మల్ షూస్ అన్నీ ఉన్నాయి వుడ్లాండ్లో మీరు చూస్తే కనుక. కాబట్టి వుడ్లాండ్ మంచిది క్యాజువల్ షూస్కి వచ్చేసరికి. రెండోది వచ్చేసరికి కాన్వర్స్ కూడా వింటేజే. కాన్వర్స్ చక్ టైలర్ అంటారు, మిడ్ లెంత్, యాంకిల్ లెంత్, లేకపోతే లో టాప్ స్నీకర్స్ కూడా ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. క్యాన్వస్ స్నీకర్స్ అంటారు. ఇంతకుముందు చాలా తక్కువ రేటు ఉండేవి, 1200, 1400 దొరికేవి అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని. కానీ ఇప్పుడు ఇండియాలో సేలింగ్ ఆపేశాడు. ఏమైనా కొనాలనుకుంటే ఇంపోర్ట్ చేసి కొనాలన్నమాట. అందుకని ఇప్పుడు అవే రేటు ఉండేవి, 1200, 1600 ఉండేవి, ఇప్పుడు 4000, 5000, 7000 ఆ రేట్లో పోయిపోయమాట. కాబట్టి ఒకవేళ డబ్బులు ఉంటే మీకు అది వేసుకోవాలి ఎప్పటి నుంచి అనుకుంటున్నారు అంటే 7000, 8000 వేయడం కూడా బెటరే. ఇప్పుడు రెండోది వచ్చేసరికి ఫార్మల్ షూస్ ఏంటి, రోజు ఆఫీస్ వేర్కి కానీ, లేకపోతే ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్, లేకపోతే ఏమైనా ప్రొఫెషనల్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు సూట్స్ కింద వేసినవి, లేకపోతే ప్రొఫెషనల్గా ఫార్మల్గా వేసుకుని వెళ్ళినవి, ఇవన్నీ ఫార్మల్ షూస్కి వస్తాయి అన్నమాట. ఫార్మల్ షూస్లో 4 రకాలు: ఆక్స్ఫర్డ్స్, డెర్బీస్, మాంగ్స్, బ్రోక్స్. ఆక్స్ఫర్డ్స్కి, డెర్బీస్కి తేడా ఏంటంటే ఇక్కడ పక్కన ఫోటో పెడతాను చూడండి. అంటే లేస్ సిస్టమ్కి తేడా వస్తుంది. లేస్ పూర్తిగా కప్పినట్టు ఉంచితే అది ఆక్స్ఫర్డ్స్ అని, లేకపోతే కొంచెం గ్యాప్ ఇస్తే అది డెర్బీస్ అన్నట్టుగా 2 రకాలు అనమాట. ఈ మూడోది వచ్చేసరికి బ్రాక్స్, లేకపోతే మాంగ్స్కి వచ్చేసరికి ఏంటంటే బకిల్ సిస్టమ్ ఉంటుంది. అంటే వీటికి లేస్ రేట్ ఉండదు, బకిల్ సిస్టమ్. ఇంత మనకు బెల్ట్ ఎలా ఉంటుంది, బెల్ట్కి బకిల్ ఉంటుంది చూడండి, అలాగే బకిల్ సిస్టమ్ అంట. మీకు కావాల్సినట్టు పెట్టుకొని కొంచెం టైట్ చేసుకోవడం అనమాట. నాలుగోది వచ్చేసరికి స్లిప్ ఆన్ షూస్ అంటే ఇప్పుడు లేస్ లేకుండా ఉండి నార్మల్గా పెట్టేసుకుంటారు చూడండి. అంటే ఎలాస్టిక్ సిస్టమ్ ఉంటుంది, కాల్ పెట్టేస్తాం, తీసేస్తాం, లేస్గా ట్రేడ్ ఉంటుంది, ఫ్రీగా ఉంటాయి. ఇవి స్లిప్ ఆన్ షూస్ అంటారన్నమాట. ఫార్మల్స్కి వచ్చేసరికి 4 రకాలు. మరి ఫార్మల్స్లో ఏంటి కొనుక్కోవాలి, ఏవైనా 4 రకాలు కూడా వస్తాయి. కాబట్టి ఫార్మల్స్లో ఏది ప్రిఫర్ చేయాలి, ఎలాంటివి కొనుక్కోవాలి, మనం పెట్టుకోవాల్సిన ప్రిఫరెన్స్ పాయింట్స్ ఏంటి కొనే ముందు, ఇవి వచ్చేసరికి ఫార్మల్ షూస్కి వచ్చేసరికి 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే డ్యూరబిలిటీ. ఎందుకంటే డ్యూరబిలిటీ అంటే ఎంతకాలం వస్తుంది. ఆఫీస్కి వేసుకెళ్తాం అంటే అర్థం ఏంటి, రోజు వేసుకెళ్తాం. ఆఫీస్ అంటే అకేషనల్గా వెళ్ళవు కదా, రోజు వేసుకెళ్తాం. కాబట్టి రోజు వేసుకుంటాం అంటే అర్థం కంఫర్టబుల్గా ఉండాలి. ఆఫీస్కి వచ్చేసరికి మినిమం 9 to 10 hours, కొంతమంది 11 hours కూడా వేసుకుంటుంటారు రోజుకి. కాబట్టి కంఫర్ట్ ఉండాలి, డ్యూరబిలిటీ ఉండాలి, ఎక్కువ రోజులు మన్నాలి, అదే డ్యూరబిలిటీ. ఈ 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటే కనుక ఫార్మల్స్కి వచ్చేసరికి లెదర్ షూస్ కొనుక్కోవడం బెటర్. లెదర్ ఫార్మల్ షూస్ వచ్చేసరికి బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి. బాటా ఉంది, చాలామంది బాటా కొంటారు. ఇప్పటికీ బాటా అంటే ఒక మార్క్. ఫార్మల్ షూస్కి వచ్చేసరికి బాటా, రెడ్ టేప్, లీ కాపర్, హష్ పప్పీస్. బాటాలోనే సబ్ బ్రాండ్ అనమాట, హష్ పప్పీస్. ఇంకోటి వచ్చేసరికి వుడ్లాండ్, బోల్డెన్ కంపెనీస్. ఇంకొక బ్రాండ్ ఉంది, చెప్పడం మర్చిపోయాను, అమెజాన్లో దొరుకుతుంది, అంటే ఆన్లైన్లో దొరుకుతుంది. C&W అని చెప్పేసి పక్కన ఫోటో వేస్తాను. అవి 2-3 మోడల్స్ ఉంటాయి ఆన్లైన్లో. అంటే మీరు ఏ షూ కొనుక్కోవాలన్నా ఈ 2-3 మోడల్లో ఒకటి ఎంచుకొని అదే కొనుక్కోవాలి. కానీ ప్యూర్ లెదర్ ఇంకోటి వచ్చేసరికి మనకు కొంచెం కంఫర్టబుల్ రేట్లో దొరుకుతుంది, అంటే బడ్జెట్లో దొరుకుతుంది. ఏదైనా సరే మీరు కొంచెం కంఫర్ట్గా ఉండాలి. నా ప్రిఫరెన్స్ ఏంటైతే మాత్రం కంఫర్ట్గా ఉండాలి, ఎక్కువ రోజులు డ్యూరబుల్గా ఉండాలంటే మీకు బాటా ఇష్టమైతే బాటా కొనుక్కోండి. లేకపోతే ఏది కొనుక్కోలేదు లేదంటే రెడ్ టేప్ ఉంది, ఇంకోటి వచ్చేసరికి వుడ్లాండ్, అంతే. ఇంకా దీనికి మించి అలా అక్కర్లేదు. వుడ్లాండ్, రెడ్ టేప్ బాగానే ఉన్నాయి, లీ కాపర్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ షూస్ వచ్చేసరికి అవుట్డోర్ షూస్, స్పోర్ట్స్ షూస్. ఈ రెండు ఎందుకు కలిపి చెప్తున్నానంటే అవుట్డోర్ షూస్ అంటే అది కూడా ఒక రకమైన స్పోర్టే. ట్రెక్కింగ్ కానీ, లేకపోతే హైకింగ్ కానీ, క్రాస్ కంట్రీ కానీ, ఇవన్నీ కూడా స్పోర్ట్స్లోకి వస్తాయి. కాబట్టి స్పోర్ట్స్ షూస్ ఆర్ అవుట్డోర్ షూస్. ఇప్పుడు స్పోర్ట్స్ షూస్కి వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక స్పార్క్స్ షూ, ఇప్పుడు స్పార్క్స్ కానీ, లేకపోతే సెగా, ఇప్పుడు రన్నింగ్ షూస్ వస్తారు సెగా, లేకపోతే అడిడాస్, రీబాక్, కొంచెం డబ్బులు అంటే అలా కొనుక్కొని ఏం చేస్తున్నారంటే అన్నిటికీ అదే వాడతారు. ఇప్పుడు సపోజ్ వాళ్ళు షటిల్ ఆడుతున్నారు, ఆ షూ వేసుకెళ్ళిపోతారు. లేకపోతే ఈరోజు రన్నింగ్ చేద్దాం అనుకున్నారు, ఆ షూ వేసుకెళ్ళిపోతారు. వాకింగ్ చేద్దాం అనుకున్నారు, అదే షూ వేసుకెళ్ళిపోతారు. లేకపోతే బ్యాడ్మింటన్ ఆడదాం అనుకున్నారు, అదే షూ వేసుకెళ్తారు. అంటే వేసుకోవడం వల్ల ఏం జరగదు. ఇప్పటివరకు మనం ఒకే షూ అన్నిటికీ వాడుతాం, ఏం జరిగిపోదు, ప్రాబ్లం ఏం జరగదు. కానీ వాటికి కావాల్సిన క్వశ్చనింగ్ వేరేగా ఉంటుంది.
ఇప్పుడు బ్యాడ్మింటన్ కానీ లేకపోతే షటిల్ కానీ ఆడడానికి వచ్చేసరికి అటు వెళ్తుంటారు ఒకసారి సడన్ మూమెంట్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఆ షూస్ ఎలా ఉంటాయంటే పర్టికులర్గా బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ కానీ తయారు చేసిన షూస్ ఎలా ఉంటాయంటే కింద హార్డ్ సోల్ ఉంటుంది, వెంటనే ఫుట్ వేయడానికి లేకపోతే ఆ ఇంపాక్ట్ తీసుకోవడానికి ఎలాగైనా అటు ఇటు తిరిగేలా ఉంటాయి. మీరు రన్నింగ్ షూ వాటికి వాడారు అనుకోండి, అలా పనిచేస్తాయి, వాడగలరు, కొంచెం డ్యూరబుల్గా ఉంటాయి, కానీ అంతే ఇంపాక్ట్ని తీసుకొని మీ కాళ్ళకి అంత ప్రొటెక్షన్ ఇచ్చేలా ఉండవన్నమాట. ఈ సైడ్ని గట్ట ఒలియడం, ఈ సోల్ గట్ట వేరే అయిపోవడం, కొన్నిసార్లు చిరిగిపోవడం గట్ట జరుగుతుంటాయి. కాబట్టి ఏది చేయాలనుకుంటారో దానికి తగ్గట్టు ఒక షూ కొనుక్కోండి. అన్నీ చేసేస్తారంటే మరి నాకు తెలియదు, ఏదో ఒక షూ కొనుక్కొని అన్నిటి వాడడం తప్ప ఇంకే సొల్యూషన్ లేదు అక్కడ. కాబట్టి రన్నింగ్ చేద్దాం అనుకున్నారు, కొంచెం సీరియస్గా ఉన్నారు రన్నింగ్ షూ కొనుక్కోండి. ఇప్పుడు రన్నింగ్ షూకి వచ్చేసరికి చాలామంది సెగ కొంటారు. సెగ అనేసి స్టార్ ఇంపాక్ట్ కంపెనీదే సెగ అనేసి ఒక మోడల్ ఉంది. సెగ షూస్ అందరూ వాడతారు. బడ్జెట్కి వచ్చేసరికి 700, 800, 1000, 1200 వరకు ఉంది. అందరూ ఈ సెగ షూసే వాడతారు. కానీ సెగ వద్దని చెప్తాను. మీ దగ్గర కొంచెం డబ్బులు ఉంటాయి కనుక సెగ వద్దని చెప్తాను. రీబాక్, అడిడాస్ కాదు, డెకాథ్లాన్ అనేసి ఒక కంపెనీ ఉంది. డెకాథ్లాన్లోనే బోల్డ్ సబ్ బ్రాండ్స్ ఉంటాయి రన్నింగ్కి వచ్చేసరికి. అందులోనే రన్నింగ్ షూ మంచిది కొనుక్కోండి. కొంచెం బిగినర్ లెవెల్ అంటే 700 ఉంటుంది, కానీ బిగినర్ లెవెల్ కాకుండా ఒక 1500, 2000కి మంచిగా ఉంటుంది, అది కొనుక్కోండి. డెకాథ్లాన్కి వచ్చేసరికి మీకు బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు నైకీలోనే టాప్ ఎండ్ మోడల్ రన్నింగ్కి వచ్చేసరికి ఒక 3000, 4000 ఉంటే అంతే బెనిఫిట్స్ అన్నీ ఫీచర్స్ ఉన్నది డెకాథ్లాన్కి వచ్చేసరికి 1500, 2000 దొరుకుతుంది. మనం అనుకుంటాం నార్మల్గా ఉండే షూ 2000, 3000 ఎందుకని చెప్పేసి నార్మల్ సెగ కొనేస్తాం 1000, 2000 లేకపోతే 700, 800 ఎట్టి. కాబట్టి రన్నింగ్ గురించి ఎందుకు ఎక్కువ చెప్తున్నానంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. కొంచెం మంచి కొనుక్కుందాం అని చెప్పేసి ఆ టైంలో బడ్జెట్ లేదని చెప్పేసి నేను సెగ కొనేసాను. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం బడ్జెట్ లేకపోతే కొన్ని రోజులు వెయిట్ చేసి మంచిది డెకాథ్లాన్లో కొనుక్కోవడం బెటర్ అని తెలిసింది ఇప్పుడు నాకు. కాబట్టి మీకు కూడా అదే చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి. ఇవన్నీ నేను తర్వాత వీడియో చెప్తాను. తర్వాత నా యొక్క షూ కలెక్షన్, నా యొక్క శాండిల్స్ కలెక్షన్ గురించి చెప్తాను. శాండిల్ కలెక్షన్ అంటే పెద్ద ఏమి ఉండదు, 1-2 శాండిల్స్, 1-2 షూస్ ఉంటాయి, వాడి గురించి చెప్తాను. ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను కొనడం వెనకాల యొక్క మెయిన్ పర్పస్ ఏంటో అవన్నీ ఆ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసరికి మీరు ఏ స్పోర్ట్కి వాడుతున్నారో ఆ పర్టికులర్ షూ కొనుక్కోవడం బెటర్. ఇప్పుడు బ్యాడ్మింటన్ అయితే బ్యాడ్మింటన్ షూ, బాస్కెట్బాల్ అయితే బాస్కెట్బాల్ షూ. బాస్కెట్బాల్ అంటే ఎప్పటికప్పుడు ఎక్కువ హైట్ జంప్ చేస్తుంటారు. ఇంకోటి కింద కాంక్రీట్ ఫ్లోర్ ఉంటుంది, హార్డ్ ఫ్లోర్ ఉంటుంది, ఒడ్డు కాదు కాంక్రీట్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మన ఇండియాలోని ఎక్కువ బాస్కెట్బాల్ కోర్ట్స్ చూస్తే ఒక ఇండోర్ బాస్కెట్బాల్ స్టేడియం అయితే వుడెన్ ఫ్లోర్ ఉంటుంది, కానీ మిగతావన్నీ కాంక్రీట్ ఫ్లోర్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ తీసుకోవాలి. కాబట్టి బాస్కెట్బాల్ షూస్ వేరే ఉంటాయి, అవి కింద రబ్బర్ సోల్ ఉండి ఎక్కువ ఇంపాక్ట్ తీసుకుంటే ఉంటాయి, బట్ డిజైన్ చేసి ఉంటాయి. ఈ రన్నింగ్ షూస్ అని ఇలా కొనుక్కోండి, ఒకటే షూ అన్నిటికీ వాడద్దు స్పోర్ట్స్కి వచ్చేసరికి. ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి అవుట్డోర్ షూస్లో బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు అడిడాస్ కూడా కొన్ని అవుట్డోర్ షూస్ తింపుతుంటుంది. ఇప్పుడు నార్మల్గా అందరూ అవుట్డోర్ షూస్కి వాడే కంపెనీస్ అయితే డెకాథ్లాన్లోనే అందరూ అవుట్డోర్ షూస్ కొంటారు. ఎక్కువ మంది, చాలామంది ప్రొఫెషనల్స్ ఏంటి అందరూ తెలిసిన వాళ్ళు, ఏమైనా కొంచెం నీకు నాలెడ్జ్ ఉంది అవుట్డోర్ షూస్ కానీ లేకపోతే ఎప్పుడు ట్రెక్కింగ్స్కి వెళ్ళినప్పుడు, హైకింగ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం నాలెడ్జ్ ఉందంటే అందరూ డెకాథ్లాన్లో షూసే కొంటారు. కొంచెం మంది మీరు ఒకవేళ ఇంపోర్ట్ చేసుకోగలరు, లేకపోతే ఎవరైనా ఫారెన్లో ఉన్నారు మీకు తెలిసిన రిలేటివ్స్ గట్టా తెచ్చుకోగలరు, కొంచెం డబ్బులు ఏంటంటే మెరిల్ కెమికల్స్ అనేసి మెరిల్స్ అయితే కంపెనీ ఉంటుంది, పక్కన ఫోటో ఇస్తే చూడండి. షూస్ కూడా చాలా బాగుంటాయి, బయటకు కూడా వేసుకోవడానికి బాగుంటాయి. మీకు ఒకవేళ డబ్బులు ఉండి తెప్పించుకోగలిగితే ఎవరితోనైనా, లేకపోతే డబ్బులు ఉండి ఎక్కడే కొనుక్కోగలిగితే మెరిల్స్ కంపెనీవి అకేషనల్గా కూడా బాగుంటాయి. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా పుల్ ఆఫ్ చేయాలి, లేకపోతే ఎప్పుడైనా షర్ట్ జీన్స్ గట్రా వేసినప్పుడు జీన్స్ మీద పుల్ ఆఫ్ చేయాలంటే నార్మల్ స్నీకర్స్ కాకుండా ఈ మెరిల్ షూస్ కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఫారెన్ నుంచి తెప్పించుకోండి బాగుంటాయి మెరిల్స్ కంపెనీ. హైకింగ్ కానీ బయట అవుట్డోర్ షూస్ అంటే మెరిల్స్, వుడ్లాండ్ సిగ్నేచర్ ప్రోడక్ట్ అందరికీ తెలిసిందే. డెకాథ్లాన్, మెరిల్స్, వుడ్లాండ్, టెంపర్లాండ్. ఈ డెకాథ్లాన్కి వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ షూస్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. వాటర్ ప్రూఫ్ కోటింగ్ తోటి వాటర్ ప్రూఫ్ షూస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు లడాక్ కానీ లేకపోతే ట్రెక్కింగ్ కానీ ఏమైనా హైకింగ్ కానీ క్రాస్ కంట్రీ గట్రా చేసినప్పుడు డెకాథ్లాన్ షూస్ బాగుంటాయి, లేకపోతే వుడ్లాండ్ కానీ. కాబట్టి ఎప్పుడైనా ట్రెక్కింగ్ కానీ హైకింగ్ కానీ ఏమైనా క్రాస్ కంట్రీ కానీ ట్రైల్ రోడ్స్ కానీ ఏమైనా చేస్తుంటే కనుక డెకాథ్లాన్ బాగానే ఉంటుంది. లేకపోతే మీరు ఎప్పుడైనా ఇంపోర్ట్ చేసుకొని కొనుక్కోవాలంటే మెరిల్స్, చెప్పాను కదా ఫారెన్ బ్రాండ్ అయితే మెరిల్స్. కాబట్టి మీకు కొంచెం బడ్జెట్లో దొరకాలి, మంచి ఫీచర్స్ ఉండాలంటే డెకాథ్లాన్. ఏదైనా సరే ఏ స్పోర్ట్కైనా సరే డెకాథ్లాన్. అవుట్డోర్కి లేకపోతే అవుట్డోర్కి కానీ హైకింగ్ కానీ ట్రెక్కింగ్ కానీ ఇవన్నీ కాదు, ఏ రన్నింగ్ కావచ్చు, బాస్కెట్బాల్ చేయవచ్చు, అవన్నిటికీ డెకాథ్లాన్ బెటర్ స్పోర్ట్స్కి సంబంధించినంత వరకు. కొంతమంది అవుట్డోర్స్ శాండిల్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర, ఆ శాండిల్స్ కూడా చాలా బాగుంటాయి. వాళ్ళు చాలా పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు, టెక్నికల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మీకు వారంటీ కూడా ఇస్తారు, 2 years 3 years 4 years వారంటీ కూడా ఇస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా కొనుక్కోవాలనుకుంటే డెకాథ్లాన్ కొనుక్కోవడం బెటర్, ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించి లేకపోతే పర్టికులర్గా కొనుక్కోవాలనుకుంటే కనుక. ఇప్పుడు మ్యాటర్ అయితే ఇది శాండిల్స్ గురించి, ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి, షూస్ గురించి. ఇప్పుడు నా పర్సనల్ ప్రిఫరెన్స్కి వచ్చేసరికి శాండిల్స్కి వచ్చేసరికి ఎప్పుడు నేను వెలుక్రో శాండిల్స్ వాడాలని చెప్తాను, అంటే బెల్ట్ చెప్పులు వాడాలని చెప్తాను. ఎందుకంటే రీజన్ కూడా చెప్పాను.
అవి ఎక్కడికైనా వేసుకెళ్ళగలుగుతారు. ఎక్కడైనా ట్రెక్కింగ్ కానీ హైకింగ్ కానీ చేసినప్పుడు లేకపోతే స్లాంట్గా రోడ్స్ గట్రా ఉన్నప్పుడు జారిపోకుండా మీకు ఆ సపోర్ట్ కూడా ఇస్తుంది అనమాట. కాబట్టి బెల్ట్ షేపులు బెటర్. షూస్కి వచ్చేసరికి లెదర్ షూస్, కంఫర్ట్నెస్ కావాలంటే లెదరే, డ్యూరబిలిటీ కావాలంటే, కంఫర్ట్ కావాలంటే ఏమైనా సరే లెదర్ షూస్లో ఫార్మల్స్ అయితే ఫార్మల్స్, లేకపోతే అవుట్డోర్ అయితే అవుట్డోర్, స్నీకర్స్ అయితే స్నీకర్స్ అంతే. స్నీకర్స్లోని ఒకవేళ ఇంకా మంచి మోడల్స్ కావాలంటే క్యాన్వాస్ స్నీకర్స్ అంటే కాన్వర్స్ షూస్, లేకపోతే న్యూ బ్యాలెన్స్, అండర్ ఆర్మర్, లేకపోతే క్లార్క్స్, వీటిలో స్నీకర్స్ ఉన్నాయి, అవి చూడండి అంతే. ఇప్పుడు అవుట్డోర్ షూస్, స్పోర్ట్స్ షూస్ అవుట్డోర్ షూస్ వచ్చేసరికి ఏ పర్టికులర్ స్పోర్ట్ అయితే ఆ షూస్ కొనుక్కోవడం బెటర్. నార్మల్గా అన్ని స్పోర్ట్స్ షూస్ డెకాథ్లాన్ కంపెనీలో ఉంటాయి. ఆ డెకాథ్లాన్ అయితే ఇప్పుడు నార్మల్గా సిటీస్లో ఉంటుంది ఆ షోరూమ్. వైజాగ్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, ముంబైలో ఉంది, చెన్నైలో ఉంది, ఎక్కడ ఉంటాయి. వైజాగ్ మీకు దగ్గర అయితే వైజాగ్లో కొనుక్కుంటాయి, లేకపోతే హైదరాబాద్లో ఉంటాయి. ఏ పర్టికులర్ స్పోర్ట్ అయినా, అవుట్డోరే కాదు, ఇండోరే కాదు, క్రికెట్ ఏదైనా సరే, ఇంకా వాట్ నాట్, మీరు ఒక స్పోర్ట్ చెప్పండి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ స్పోర్ట్కి సంబంధించి ప్రతి షూ నుంచి ఏంటి, జాకెట్స్ ఏంటి, క్లోతింగ్ ఏంటి, అథ్లీజర్ ఏంటి, ఆ యాక్సెసరీస్ ఏంటి, వాటర్ బాటిల్స్ ఏంటి, వాటర్ ప్రూఫ్ వాచెస్ ఏంటి, అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. ఇప్పుడు మ్యాటర్ అయితే ఇది. కాబట్టి ఈసారి నుంచి శాండిల్స్ కానీ షూస్ కానీ కొనుక్కునే ముందే వాటి పర్పస్ ఏంటి, అవి ఏ పర్టికులర్ పర్పస్ కోసం వాడుతున్నాం, ఇవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి పలానా షూ కానీ పలానా శాండిల్స్ కానీ కొనుక్కోండి. అంతే తప్ప ఏదో వాడేస్తున్నాం లేకపోతే ఏదో కొనేస్తున్నాం అని కాకుండా, లేకపోతే పలానా ఇంత రేట్ పెట్టి కొనొచ్చా లేదా, అవి వర్తా కాదా అని తెలుసుకొని కొనుక్కోండి. ఇందాక చెప్పినప్పుడు చెప్పులు కానీ షూస్ కానీ కొనేటప్పుడు సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఒకవేళ షూస్ కానీ చెప్పులు కానీ మీరు ఎక్కువ వాడితే కనుక ఎక్కువ డబ్బులు ఇటు కొనాలి, తక్కువ వాడితే తక్కువ డబ్బులు ఇటు కొనాలి. చాలామంది ఏం చేస్తారంటే అకేషనల్గా వాడినవి, అప్పుడప్పుడు పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వాడిన వాటికి ఎక్కువ డబ్బులు పెట్టడం, రోజు వాడే వాటికి తక్కువ డబ్బులు పెట్టడం చేస్తారు. అలా చేయకండి. ఎక్కువ వాడితే కనుక ఎక్కువ డబ్బులు పెట్టండి, తక్కువ వాడితే కనుక తక్కువ డబ్బులు పెట్టుకోవాలంటే పర్లేదు. తక్కువ డబ్బులు అంటే నార్మల్గా ఫ్యాన్సీగా కొన్ని ఐటమ్స్ దొరుకుతుంటాయి అకేషనల్గా వాడేవి, అవి కొంచెం తక్కువగా దొరుకుతాయి. ఆ షూస్ కానీ ఆ స్నీకర్స్ కానీ అవి కొంచెం తక్కువ పెట్టుకోనండి పర్లేదు. ఈ వీడియో వచ్చేసరికి ఇంతే. షూస్ గురించి శాండిల్స్ గురించి ఇవే చెప్దాం అనుకున్నాను. ఇంకా రాబోయే వీడియోస్ ఇంకా ఉన్నాయి షూస్ గురించి శాండిల్స్ గురించి. ఇంక ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. బాయ్.